హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ సోదరునికి జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించడం కలకలం సృష్టిస్తోంది. మిలిటెన్సీకి సంబంధించిన ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే వారంలోపు ప్రభుత్వానికి తెలియజేయాలని వెల్లడించింది. ఈ జాబితాలో మరో 17 మందితో పాటు ఉగ్రవాది బుర్హాన్ వనీ సోదరుడు ఖలీద్ ముజఫర్ వనీ కూడా ఉన్నాడు. గతేడాది ఏప్రిల్లో బుచు అటవీ ప్రాంతంలో జరిగిన భద్రతా బలగాల కాల్పుల్లో ఖలీద్ మృతి చెందాడు. నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ కి ఖలీద్ రహస్యంగా పనిచేశారని ఆర్మీ అంటుండగా మిలిటెంట్లతో అతనికి ఎలాంటి సంబంధాలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఖలీద్ పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. జూలై 8వ తేదీన బుర్హాన్ వనీని భద్రతా బలగాలు మట్టుబెట్టడంతో కశ్మీర్ లోయలో ఘర్షణలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల కారణంగా దాదాపు 86 మంది ప్రాణాలు కోల్పోయారు.